Hi everyone, this is V. Indira Priyadarshini working as a maths lecturer in Sir CRR College for Women, Eluru. First BSc Mathematics, second semester, Solid Geometry, Unit 2, The Right Line. And the topic is exercise 4D problems. Shortest distance between two skew lines. Skew lines, definition number. Any two non-parallel and non-intersecting lines are called skew lines. So, parallel kaanivi and at the same time intersect avani two lines ni skew lines ani antaramma. Skew lines are non-coplanar. Is skew lines anevi non-coplanar. Let L1 comma L2 be two skew lines. So, రెండు skew lines తీసుకుంటారమ్మా L1 comma L2. We know that there exists one and only one line L intersecting L1 comma L2 such that L is perpendicular to L1 and L is perpendicular to L2. So, ఈ టూ స్క్యూ లైన్స్ L1 కామా L2ని ఇంకొక లైన్ వచ్చి ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుంటే ఆ సేమ్ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తున్నప్పుడు ఆ లైన్ వచ్చేసి L1కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం L2కి కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. చూసారా ఫిగర్ చూడండి. లెట్ L ఇంటర్సెక్ట్ L1 ఎట్ M. సో లైన్ L వచ్చేసి L1ని పాయింట్ M దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం అండ్ L2 ఎట్ N. సో L వచ్చేసి L2ని పాయింట్ N దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం. సో దట్ Mn ఈజ్ ద లైన్ సెగ్మెంట్ ఆన్ L అండ్ ఇన్ బిట్వీన్ L1 కామా L2. సో ఇక్కడ ఫామ్ అయిన Mn లైన్ సెగ్మెంట్ చూసారు. ఎస్, సో దిస్ ఈజ్ అ లైన్ సెగ్మెంట్ ఆన్ L మీద ఉంది చూడండి. And in between L1 comma L2. Also, Mn is the shortest distance between L1 comma L2. So, Mn వచ్చేసి shortest distance between L1 comma L2 అవుతుంది. Shortest distance ని షార్ట్కట్ లో SD అని కూడా అంటామమ్మ. And Mn line is the line of SD. సో ఇక్కడ ఫామ్ అయిన Mn లైన్ని లైన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్ అని అంటారు. నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్ 1. ఫైండ్ ద SD బిట్వీన్ ద లైన్స్ x minus 3/3 is equal to y minus 8/-1 is equal to z minus 3/1 comma x plus 3/-3 is equal to y plus 7/2 is equal to z minus 6/4. Find also the equations and the points in which the SD meets the given lines. So, two lines ఇచ్చారమ్మా. ఈ టూ లైన్స్ మధ్యన SD అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ వస్తుంటే మనకి ఆ టూ లైన్స్ మీద టూ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది. ఎస్, సో ఆ టూ పాయింట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్ కూడా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, సొల్యూషన్. లెట్ L1 కామా L2 బి ద లైన్స్. ఇచ్చిన టూ లైన్స్ తీసుకుంటున్నానమ్మా. x minus 3/3 is equal to y minus 8/-1 is equal to z minus 3/1. Let it be equation 1. x plus 3/-3 is equal to y plus 7/2 is equal to z minus 6/4. Let it be equation 2. Let x minus 3/3 is equal to y minus 8/-1 is equal to z minus 3/1 is equal to c. Means line 1 మీద పాయింట్ తీసుకుంటున్నానమ్మా c అని చెప్పి. అండ్ x plus 3/-3 is equal to y plus 7/2 is equal to z minus 6/4 is equal to d. మీన్స్ లైన్ 2 మీద పాయింట్ తీసుకుంటున్నానమ్మా d అని చెప్పి. సో టూ పాయింట్స్ ఫామ్ అవుతాయి కదా. ఈ టూ పాయింట్స్ని తీసుకుంటున్నాను చూడండి. లెట్ C బిలాంగ్స్ టు L1. సో ఫస్ట్ పాయింట్ C అని చెప్పి తీసుకుంటున్నానమ్మా. సో C బిలాంగ్స్ టు L1
మీన్స్ పాయింట్ సి లైన్ L1 మీద ఉంటుంది అండ్ డి బిలాంగ్స్ టు L2 మీన్స్ పాయింట్ డి వచ్చేసి లైన్ L2 మీద ఉంటుంది. సో దట్ సిడి ఈజ్ ఈక్వల్ టు షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ L1 అండ్ L2. సో సిడి ఏమవుతుందమ్మా, L1 L2 మధ్యన ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. ఎస్, లెట్ సి ఈజ్ ఈక్వల్ టు పాయింట్ చెప్పండి లైన్ చూస్తూ 3c ప్లస్ 3 కామా మైనస్ సి ప్లస్ 8 కామా సి ప్లస్ 3. ఎస్, అదే రాసాం చూడండి, 3c ప్లస్ 3 కామా మైనస్ సి ప్లస్ 8 కామా సి ప్లస్ 3. నెక్స్ట్ లైన్ 2 చూస్తూ పాయింట్ డి చెప్పండి అమ్మా. మైనస్ 3d మైనస్ 3 కామా 2d మైనస్ 7 కామా 4d ప్లస్ 6. ఎస్, అదే రాస్తున్నాం చూడండి, మైనస్ 3d మైనస్ 3 కామా 2d మైనస్ 7 కామా 4d ప్లస్ 6. 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డిఆర్స్ ఆఫ్ ద లైన్ సిడి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదమ్మా. ఎస్, ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1. సో పాయింట్ సి x1 y1 z1 అవుతుంది, పాయింట్ డి x2 y2 z2 అవుతుంది. సో డిఆర్స్ ఏమొస్తాయో చూడండి. దేర్ ఫోర్ డిఆర్స్ ఆఫ్ ద లైన్ సిడి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3d మైనస్ 3c మైనస్ 6 కామా 2d ప్లస్ సి మైనస్ 15 కామా 4d మైనస్ సి ప్లస్ 3. నెక్స్ట్ L1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ సిడి. సో లైన్ L1 వచ్చేసి లైన్ సిడికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎస్, సో డిఆర్స్ తీసుకుని పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేస్తాను చూడండి. లైన్ L1 మీద డిఆర్స్ చెప్పండి అమ్మా. 3 కామా మైనస్ 1 కామా 1. ఎస్, అండ్ డిఆర్స్ ఆఫ్ ద లైన్ సిడి మైనస్ 3d మైనస్ 3c మైనస్ 6 కామా 2d ప్లస్ సి మైనస్ 15 కామా 4d మైనస్ సి ప్లస్ 3 a2 b2 c2 అవుతాయి. అండ్ L1 మీద డిఆర్స్ 3 కామా మైనస్ 1 కామా 1 a1 b1 c1 అవుతాయి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటి, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 ఇంటూ మైనస్ 3d మైనస్ 3c మైనస్ 6 మైనస్ 1 ఇంటూ 2d ప్లస్ c మైనస్ 15 ప్లస్ 1 ఇంటూ 4d మైనస్ c ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ 11c ప్లస్ 7d ఈక్వల్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. నెక్స్ట్ L2 ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ CD. సో లైన్ L2 ఎలా ఉంటుందమ్మా, లైన్ CDకి కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎస్, సో డిఆర్స్ తీసుకొని పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేస్తాను చూడండి. దట్ ఇంప్లైస్ మైనస్ 3 ఇంటూ మైనస్ 3d మైనస్ 3c మైనస్ 6 ప్లస్ 2 ఇంటూ 2d ప్లస్ c మైనస్ 15 ప్లస్ 4 ఇంటూ 4d మైనస్ c ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తుంటే దట్ ఇంప్లైస్ 29d ప్లస్ 7c ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 4. సో ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4ని సాల్వ్ చేసుకుంటే నాకు c కామా d వాల్యూస్ వస్తాయి చూడండి. c ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ d ఈజ్ ఈక్వల్ టు 0. సో c కామా d వాల్యూస్ వచ్చాయమ్మా. సో c కామా d వాల్యూస్ని తీసుకొచ్చి పాయింట్ c అండ్ పాయింట్ dలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో 2 పాయింట్స్ వస్తాయి. దేర్ ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు 3 కామా 8 కామా 3 అండ్ d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 కామా మైనస్ 7 కామా 6. ఆల్రెడీ డిఆర్స్ ఆఫ్ ద లైన్ సిడి కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, అందులో కూడా వచ్చిన సి కామా డి వాల్యూస్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏమవుతుందో చూడండి. ఆల్సో డిఆర్స్ ఆఫ్ ద లైన్ సిడి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 కామా మైనస్ 15 కామా 3. సో 2 పాయింట్స్ వచ్చాయి కదమ్మా.
సో 2 పాయింట్స్ ఉంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఎస్, ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. పాయింట్ సి x1 y1 z1 అవుతుంది, పాయింట్ డి x2 y2 z2 అవుతుంది. ఎస్, సో ఆ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్నే షార్టెస్ట్ డిస్టెన్స్ అని చెప్తా. సో SD ఈజ్ ఈక్వల్ టు mod లైన్ CD ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, పాయింట్స్ తీసుకొచ్చి ఏమవుతుంది? రూట్ ఆఫ్ 36 ప్లస్ 225 ప్లస్ 9 సింప్లిఫై చేస్తుంటే ఈజ్ ఈక్వల్ టు 3 రూట్ 30. సో ఆల్రెడీ నాకు డిఆర్స్ ఆఫ్ ద లైన్ CD వచ్చాయి. ఏమొచ్చినాయి అమ్మా? -6 కామా -15 కామా 3. ఎస్, ఇందులో 3ని కామన్ తీసేస్తాను. డిఆర్స్ ఆఫ్ ద లైన్ CD ఆర్ 2 కామా 5 కామా -1. సో నాకు డిఆర్స్ ఉన్నాయి. ఎస్, అండ్ లైన్ L1 మీద పాయింట్ ఉంది, లైన్ L1 మీద డిఆర్స్ ఉన్నాయి. ఎస్, సో ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదమ్మా. ఎస్, ఫార్ములా ఏంటి? డెట్ x మైనస్ x1 y మైనస్ y1 z మైనస్ z1 L1 m1 n1 L2 m2 n2 ఈజ్ ఈక్వల్ టు 0. లైన్ మీద పాయింట్ x1 y1 z1 అవుతుంది, లైన్ 1 మీద డిఆర్స్ L1 కామా m1 కామా n1 అవుతాయి, అండ్ మనకు వచ్చిన డిఆర్స్ 2 కామా 5 కామా -1 L2 m2 n2 అవుతాయి. సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ x మైనస్ 3 y మైనస్ 8 z మైనస్ 3 3 -1 1 2 5 -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు సేమ్ లైన్ L2 కూడా తీసుకుంటున్నానమ్మా. డెట్ x ప్లస్ 3 y ప్లస్ 7 z మైనస్ 6 -3 2 4 2 5 -1. సో డెట్ సింప్లిఫై చేసుకుంటుంటే ఏమవుతుంది? x మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 5 మైనస్ ఆఫ్ y మైనస్ 8 ఇంటూ -3 -2 ప్లస్ z మైనస్ 3 ఇంటూ 15 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3 ఇంటూ -2 -20 మైనస్ ఆఫ్ y ప్లస్ 7 ఇంటూ 3 మైనస్ 8 ప్లస్ z మైనస్ 6 ఇంటూ -15 -4. సింప్లిఫై చేస్తే -4x ప్లస్ 12 ప్లస్ 5y -40 ప్లస్ 17z -51 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు -22x -66 ప్లస్ 5y ప్లస్ 35 -19z ప్లస్ 114. అగైన్ సింప్లిఫై చేస్తుంటే 4x -5y -17z ప్లస్ 79 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 22x ప్లస్ 11y ప్లస్ 19z -83 ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్ which we have to find out. Next sum, example 3. Find the length and equations of the line of SD between the lines x by 1 is equal to y by 2 is equal to z by 1 and x plus y plus 2z minus 3 is equal to 0 is equal to 2x plus 3y plus 3z minus 4. So, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా? 2 లైన్స్ ఇచ్చారు. ఎస్, ఈ 2 లైన్స్ మధ్యన ఉండే ఎస్టీకి లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్ ఆఫ్ ఎస్డీని కూడా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సొల్యూషన్, గివెన్ లైన్స్ ఆర్, ఇచ్చిన లైన్స్ తీసుకుంటున్నానమ్మా. x by 1 is equal to y by 2 is equal to z by 1, let it be equation 1, and x plus y plus 2z minus 3 is equal to 0, let it be equation 2. 2x plus 3y plus 3z minus 4 is equal to 0. Let it be equation 3. A plane through the second line and parallel to 1 is, second line నుంచి పాస్ అవుతూ లైన్ 1 కి ప్యారలల్ గా ఉన్న ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ తీసుకుంటున్నాను చూడండి. x plus y plus 2z minus 3 plus
lambda into 2x plus 3y plus 3z minus 4 is equal to 0. Let it be equation 4. So దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, దట్ ఈస్ 1 plus 2 lambda into x plus 1 plus 3 lambda into y plus 2 plus 3 lambda into z minus 3 minus 4 lambda is equal to 0. సో ఏమంటున్నారు, ఈ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ లైన్ 1కి ప్యారలల్గా ఉంటుంది అంటున్నారు. ఎస్, సో లైన్ 1 మీద డిఆర్స్ అండ్ ఈక్వేషన్ 4 డిఆర్స్ తీసుకొని పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేస్తాను. చూడండి ఏమవుతుందో, 1 into 1 plus 2 lambda plus 2 into 1 plus 3 lambda plus 1 into 2 plus 3 lambda is equal to 0. సింప్లిఫై చేస్తుంటే దట్ ఇంప్లైస్ 11 lambda is equal to minus 5. That implies lambda is equal to minus 5 by 11. Equation 4. So from 4, equation to the plane through the second line and parallel to 1 is. సో వచ్చిన లాంబ్డా వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ టు ది ప్లేన్ వస్తుంది. చూడండి ఏమొచ్చింది, ఎక్స్ మైనస్ 4y ప్లస్ 7z మైనస్ 13 ఈక్వల్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 5. ఏ పాయింట్ ఆన్ లైన్ 1 ఈజ్, లైన్ 1 మీద పాయింట్ ఏంటమ్మా, 0, 0, 0. ఎస్, అదే రాసుకున్నాం చూడండి. Therefore SD between the lines is equal to distance of 0, 0, 0 from equation 5. So SD between the lines find out చేయండి అంటున్నారు. ఎస్, సో SD between the lines దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, సో పాయింట్ నుంచి ప్లేన్ 5కి డిస్టెన్స్కి ఈక్వల్ అవుతుంది. ఎస్, సో ఫార్ములా ఏంటమ్మా, పాయింట్ నుంచి ప్లేన్కి డిస్టెన్స్ ఫార్ములా mod ax1 plus by1 plus cz1 plus d by root of a square plus b square plus c square. Yes, so plane 5 నుంచి a b c d values వస్తాయి చూడండి. x coefficient 1, so that is a, y coefficient is minus 4, that is b, z coefficient is 7, that is c, and constant is minus 13, so that is d. అండ్ పాయింట్ 0, 0, 0 x1 y1 z1 అవుతుంది. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వచ్చిందమ్మా వాల్యూ, డెట్ మైనస్ 13 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 16 ప్లస్ 49. సింప్లిఫై చేస్తుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 13 బై రూట్ 66. సో ఎస్డి బిట్వీన్ ద లైన్స్ వచ్చేసిందమ్మా. ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్ ఆఫ్ ఎస్డిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. Equation to the plane through the first line and perpendicular to 5 is. సో ఫస్ట్ లైన్ నుంచి పాస్ అవుతూ ప్లేన్ 5కి పర్పెండిక్యులర్గా ఉన్న ఈక్వేషన్ టు ది ప్లేన్ ఫార్ములా చూడండి. డెట్ x minus x1 y minus y1 z minus z1 L1 M1 N1 L2 M2 N2 is equal to 0. సో లైన్ 1 మీద పాయింట్ x1 y1 z1 అవుతుంది. లైన్ 1 మీద డిఆర్స్ L1 M1 N1 అవుతుంది. ప్లేన్ 5 మీద డిఆర్స్ L2 M2 N2 అవుతాయి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే డెట్ x y z 1 2 1 1 minus 4 7 is equal to 0. సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా, దట్ ఈజ్ 3x minus y minus z equal to 0. Let it be equation 6. Let a plane through the second line be. Second line నుంచి పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ x plus y plus 2z minus 3 plus lambda 1 into 2x plus 3y plus 3z minus 4 is equal to 0. సింప్లిఫై చేస్తుంటే దట్ ఈజ్ 1 plus 2 lambda 1 into x plus 1 plus 3 lambda 1 into y plus 2 plus 3 lambda 1 into z minus 3 minus 4 lambda 1 is equal to 0. Next, if this plane is perpendicular to plane 5, so ఈ ప్లేన్ వచ్చేసి ప్లేన్ 5కి పర్పెండిక్యులర్గా ఉంది అనుకుంటే పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేస్తాను డిఆర్స్ తీసుకొని. చూడండి 1 into 1 plus 2 lambda 1
minus 4 into 1 plus 3 lambda 1 plus 7 into 2 plus 3 lambda 1 is equal to 0. That implies 11 lambda 1 plus 11 equal to 0. Therefore lambda is equal to minus 1. So lambda is equal to minus 1 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి lambda 1 ప్లేస్లో. So equation to the plane through the second line and perpendicular to plane 5 is ఏమొస్తుందమ్మా సబ్స్టిట్యూట్ చేస్తుంటే x plus 2y plus z minus 1 is equal to 0. Let it be equation 7. So equation 6 equation 7 కలిపి equations to the line of SD అని అంటాం చూడండి. Therefore equations to the line of SD are 6 and 7. Next sum, example 4. Find the SD and the equations of the line of SD between the lines 3x minus 9y plus 5z equal to 0 is equal to x plus y minus z and 6x plus 8y plus 3z minus 10 equal to 0 is equal to x plus 2y plus z minus 3. So ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా? 2 లైన్స్ ఇచ్చారు. ఎస్, ఈ 2 లైన్స్ మధ్యన ఎస్టీ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్ ఆఫ్ ఎస్టీని కూడా ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సొల్యూషన్ గివెన్ లైన్స్ ఆర్ ఇచ్చిన లైన్స్ని తీసుకుంటున్నానమ్మా. 3x మైనస్ 9y ప్లస్ 5z ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y మైనస్ z, దట్ ఇట్ బి ఈక్వేషన్ 1. And 6x plus 8y plus 3z minus 10 equal to 0 is equal to x plus 2y plus z minus 3. Let it be equation 2. A plane through line 1 is line 1 నుంచి పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా? pi 1 plus lambda pi 2 equal to 0. సో సబ్స్టిట్యూట్ చేస్తాను. 3x minus 9y plus 5z plus lambda into x plus y minus z equal to 0. సింప్లిఫై చేస్తుంటే దట్ ఈస్ 3 plus lambda into x plus of minus 9 plus lambda into y plus 5 minus lambda equal to 0. Let it be equation 3. Next, a plane through line 2 is pi 3 plus mu pi 4 equal to 0. Substitute చేస్తే 6x plus 8y plus 3z minus 10 plus mu into x plus 2y plus z minus 3 is equal to 0. Simplify చేస్తుంటే that is 6 plus mu into x plus 8 plus 2 mu into y plus 3 plus mu into z minus 10 plus 3 mu equal to 0. Let it be equation 4. If plane 3 and plane 4 are parallel, then so ఇలా ఫామ్ అయిన plane 3 and plane 4 parallel గా ఉంటే, సో parallel కండిషన్ తీసుకుంటున్నాను చూడండి. 3 plus lambda is equal to k into 6 plus mu, that is simplify చేసుకుంటే lambda minus 6k minus k mu equal to minus 3. Let it be equation 5. Minus 9 plus lambda equal to k into 8 plus 2 mu, that is lambda minus 8k minus 2k mu equal to 9. Let it be equation 6. 5 minus lambda is equal to k into 3 plus mu, that is lambda plus 3k plus k mu equal to 5. Let it be equation 7. So from 2 into equation 5 and equation 6, 2 lambda minus 12k minus 2k mu equal to minus 6, lambda minus 8k minus 2k mu equal to 9. Solve చేసుకుంటే remaining lambda minus 4k equal to minus 15. From equation 5 and 7, lambda minus 6k minus k mu equal to minus 3, lambda plus 3k plus k mu equal to 5. So solve చేసుకుంటే remaining 2 lambda minus 3k equal to 2. Solving lambda minus 4k plus 15 equal to 0 and 2 lambda minus 3k minus 2 equal to 0. So ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటున్నానమ్మా YCXY మెథడ్లో.
సో ఈక్వేషన్స్ చూస్తూ చెప్పండి. -4 15 1 -4 -3 -2 2 -3 క్రాస్ మల్టిప్లై చేసుకొని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. లాంబ్డా బై 8 + 45 ఈజ్ ఈక్వల్ టు k బై 30 + 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై -3 + 8. సింప్లిఫై చేస్తుంటే లాంబ్డా బై 53 ఈజ్ ఈక్వల్ టు k బై 32 ఈజ్ ఈక్వల్ టు 1 బై 5. దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 53/5 కామా k ఈజ్ ఈక్వల్ టు 32/5. సో వచ్చిన లాంబ్డా అండ్ k వాల్యూస్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మ్యూ వాల్యూ వస్తుంది. 53/5 -6 ఇంటూ 32/5 -32/5 మ్యూ ఈక్వల్ టు -3. సింప్లిఫై చేస్తే -139 -32 మ్యూ ఈక్వల్ టు -3. దేర్ఫోర్ మ్యూ ఈక్వల్ టు -31/8 మ్యూ వాల్యూ వచ్చిందమ్మా. సో ఈ వచ్చిన లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 ప్లెయిన్ ఈక్వేషన్స్ వస్తాయి చూడండి. ఈక్వేషన్ టు ద ప్లేన్స్ త్రూ 1 and 2 and parallel to each other from 3 and 4 are. సో ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4లో లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. దట్ ఇంప్లైస్ 3 + 53/5 into x plus of -9 plus 53/5 into y plus 5 minus 53/5 is equal to 0. Simplify చేస్తే 68x plus 8y minus 28 is equal to 0. Again simplify it. 17x plus 2y minus 7 equal to 0. Let it be equation 8. నెక్స్ట్ మ్యూ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తాను. దట్ ఇంప్లైస్ 6 minus 31/8 into x plus 8 minus 2 into 31/8 into y plus 3 minus 31/8 into z minus of 10 minus 3 into 31/8 is equal to 0. సింప్లిఫై చేసుకుంటే 17x plus 2y minus 7z plus 13 equal to 0. Let it be equation 9. SD between lines 1 and 2 is equal to distance of 0, 0, 0 from plane 9. So SD between lines 1 and 2 దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? డిస్టెన్స్ ఆఫ్ 0, 0, 0 ఫ్రమ్ ప్లేన్ 9. సో 0, 0, 0 నుంచి ప్లేన్ 9కి డిస్టెన్స్ SD బిట్వీన్ లైన్స్ 1 and 2కి ఈక్వల్ అవుతుంది. సో ఫార్ములా ఏంటమ్మా? డెట్ ax1 ప్లస్ by1 ప్లస్ cz1 ప్లస్ d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు డెట్ -13 బై రూట్ ఆఫ్ 289 ప్లస్ 4 ప్లస్ 49. దట్ ఈజ్ ఈక్వల్ టు 13/3√38. If plane 3 is perpendicular to plane 8, సో ఈ 2 planes పర్పెండిక్యులర్గా ఉన్నాయి అనుకుంటే, సో 2 planesలో డిఆర్స్ తీసుకుని పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేయండి. ఏమవుతుంది? దెన్ 17 into 3 plus lambda plus 2 into -9 plus lambda minus 7 into 5 minus lambda equal to 0. సింప్లిఫై చేస్తే లాంబ్డా వాల్యూ వస్తుంది చూడండి. దట్ ఇంప్లైస్ lambda is equal to 1/13. Similarly, if plane 4 is perpendicular to plane 9 అనుకుంటే మ్యూ వాల్యూ వస్తుందమ్మా. మ్యూ is equal to -97/14. Equations to the plane through 1 and perpendicular to 8 is, సో వచ్చిన లాంబ్డా వాల్యూని తీసుకొచ్చి మనకు ఆల్రెడీ ఉన్న ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. (3x minus 9y plus 5z plus 1/13 into x plus y minus z equal to 0. సింప్లిఫై చేసుకుంటే 13 into 3x minus 13 into 9y plus 13 into 5z plus x plus y minus z equal to 0.
Again simplify it. 40x minus 116y plus 64z equal to 0. Therefore 10x minus 29y plus 16z equal to 0. Let it be equation 10. Also equation to the plane through 2 and perpendicular to plane h is. సో వచ్చిన మ్యూ వాల్యూని తీసుకొచ్చి ప్లేన్ 4లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఇంకొక ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. 13x plus 82y plus 55z minus 151 equal to 0. Let it be equation 11. So ఈ two planes అంటే plane 10 and plane 11 ని కలిపి equations of the line అంటాం. Yes, equations of the lines of SD are 10 and 11. Next, example 7. Find the length of the perpendicular from the point 1, 2, 3 to the line through the point 6, 7, 7 whose dias are 3, 2, -2. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా? పాయింట్ నుంచి లైన్కి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. అండ్ ఈ లైన్ పాయింట్ 6, 7, 7 నుంచి పాస్ అవుతుంది అంటున్నారు. అండ్ ఈ లైన్ మీద డిఆర్స్ 3, 2, -2 అని ఇస్తున్నారు. ఓకే, సొల్యూషన్. లెట్ ఎల్ బి ద లైన్ through 6, 7, 7 with DRs 3, 2, -2. సో లైన్ ఎల్ తీసుకుంటున్నానమ్మా. ఈ లైన్ ఎల్ వచ్చేసి పాయింట్ 6, 7, 7 నుంచి పాస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం లైన్ మీద డిఆర్స్ ఏమో 3, 2, -2. సో అప్పుడు ఈక్వేషన్ టు ది లైన్ ఏమవుతుందో చూడండి. దేర్ ఫోర్ ఈక్వేషన్ టు లైన్ ఎల్ ఈజ్, ఫార్ములా ఏంటమ్మా? x minus x1 by l equal to y minus y1 by m is equal to z minus z1 by n. Yes, so here point 6, 7, 7 x1 y1 z1 అవుతుంది. డిఆర్స్ 3, 2, -2 l, m, n అవుతాయి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే లైన్ ఎలా వస్తుందో చూడండి. x minus 6 by 3 is equal to y minus 7 by 2 is equal to z minus 7 by -2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ లైన్ మీద పాయింట్ ఆర్ అని చెప్పి తీసుకుంటున్నానమ్మా. లెట్ పి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఇచ్చిన పాయింట్ని పి అని చెప్పి తీసుకుంటున్నాను. లెట్ క్యూ బిలాంగ్స్ టు ఎల్. సో ఈ లైన్ మీద పాయింట్ తీసుకుంటున్నాను కదమ్మా, ఆ పాయింట్ని క్యూ అని చెప్పి తీసుకుంటున్నాను. అండ్ పాయింట్ క్యూ ఏమవుతుందో చూడండి. Q is equal to 3r plus 6, 2r plus 7, minus 2r plus 7. If PQ perpendicular to L, so ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఎల్కి పర్పెండిక్యులర్గా ఉంది అనుకుంటే దెన్ సో ఆ 2 లైన్స్ డిఆర్స్ తీసుకొని పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేస్తామమ్మా. ఫస్ట్ పీక్యూ లైన్ డిఆర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి? x2 minus x1, y2 minus y1, z2 minus z1. పాయింట్ P x1 y1 z1 అవుతుంది. పాయింట్ Q x2 y2 z2 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 3r plus 6 minus 1, 2r plus 7 minus 2, minus 2r plus 7 minus 3. సో డిఆర్స్ ఆఫ్ ద లైన్ పీక్యూ ఉన్నాయి అండ్ లైన్ ఎల్ మీద డిఆర్స్ ఉన్నాయి చూడండి. 3, 2, -2. సో రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను చూడండి. పర్పెండిక్యులర్ కండిషన్ 3 into 3r plus 6 minus 1 plus 2 into 2r plus 7 minus 2 minus 2 into minus 2r plus 7 minus 3 is equal to 0. సింప్లిఫై చేసుకుంటే 17r is equal to minus 17. Therefore r is equal to minus 1. r వాల్యూ వచ్చిందమ్మా -1. సో ఈ r వాల్యూ తీసుకొచ్చి పాయింట్ Q లో సబ్స్టిట్యూట్ చేద్దాం. Therefore q is equal to 3 into -1 plus 6, 2 into -1 plus 7, minus 2 into -1 plus 7. That is equal to -3 plus 6, minus 2 plus 7, 2 plus 7. Again simplify చేస్తే is equal to 3, 5, 9. సో పాయింట్ Q వచ్చింది. ఓకే, సో 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఆ డిస్టెన్సే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద లైన్ అవుతుంది. ఓకే, సో ఫార్ములా ఏంటమ్మా?
root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square plus z2 minus z1 whole square. So formula substitute చేస్తే 2 points ఉన్నాయి కాబట్టి pq is equal to root of 4 plus 9 plus 36, that is equal to root 49, that is equal to 7. Therefore the perpendicular distance from the point to the line is 7. Next sum, find the perpendicular distance of the point minus 2 comma 1 comma 5 from the line x minus 2 by minus 2 is equal to y minus 3 by 3 is equal to z minus 5 by minus 6. So point నుంచి ఇచ్చిన లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సొల్యూషన్, గివెన్ పాయింట్ ఇచ్చిన పాయింట్ ని p అని చెప్పి తీసుకుంటానమ్మా. p minus 2 comma 1 comma 5 and line x minus 2 by minus 2 is equal to y minus 3 by 3 is equal to z minus 5 by minus 6. Let it be equation 1. Any point on line 1 is, line 1 మీద పాయింట్ తీసుకుంటున్నాను చూడండి, x minus 2 by minus 2 is equal to y minus 3 by 3 is equal to z minus 5 by minus 6 is equal to r అని చెప్పి తీసుకుంటున్నాను. సింప్లిఫై చేస్తే x కామా y కామా z వాల్యూస్ వస్తాయి. ఎస్, సో ఆ x కామా y కామా z ని పాయింట్ q అని చెప్పి తీసుకుంటున్నాను చూడండి. q of x కామా y కామా z is equal to minus 2r plus 2 కామా 3r plus 3 కామా minus 6r plus 5. సో 2 పాయింట్స్ ఉన్నాయి, పాయింట్ p అండ్ పాయింట్ q. సో డిఆర్స్ ఆఫ్ ద లైన్ pq ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదమ్మా. ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 కామా y2 మైనస్ y1 కామా z2 మైనస్ z1. సో 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ p x1 y1 z1 అవుతుంది, పాయింట్ q x2 y2 z2 అవుతుంది. ఎస్, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2r ప్లస్ 2 ప్లస్ 2 కామా 3r ప్లస్ 3 మైనస్ 1 కామా మైనస్ 6r ప్లస్ 5 మైనస్ 5. సింప్లిఫై చేస్తుంటే ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2r ప్లస్ 4 కామా 3r ప్లస్ 2 కామా మైనస్ 6r. ఇఫ్ ద లైన్ PQ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ 1, సో లైన్ PQ ఇచ్చిన లైన్ 1 కి పర్పెండిక్యులర్ గా ఉంది అనుకుంటే డిఆర్స్ తీసుకొని పర్పెండిక్యులర్ కండిషన్ అప్లై చేస్తాం. డిఆర్స్ ఆఫ్ లైన్ 1 ఆర్, లైన్ 1 మీద డిఆర్స్ ఏమమ్మా, మైనస్ 2 కామా 3 కామా మైనస్ 6. ఎస్, సో సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. పర్పెండిక్యులర్ కండిషన్ ఏంటి, a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 is equal to 0. That implies minus 2 into minus 2r plus 4 plus 3 into 3r plus 2 minus 6 into minus 6r. Simplify చేస్తుంటే that implies 4r minus 8 plus 9r plus 6 plus 36r is equal to 0. Therefore 49r minus 2 is equal to 0. r is equal to 2 by 49. r వాల్యూ వచ్చిందమ్మా 2 by 49. సో ఈ r వాల్యూ తీసుకొచ్చి పాయింట్ q లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. q of x comma y comma z is equal to minus 2 into 2 by 49 plus 2 comma 3 into 2 by 49 plus 3 comma minus 6 into 2 by 49 plus 5. సింప్లిఫై చేసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 98 by 49 కామా 6 plus 147 by 49 comma minus 12 plus 245 by 49, that is equal to 94 by 49 comma 153 by 49 comma 233 by 49. సో డిఆర్స్ ఆఫ్ ది లైన్ PQ కూడా ఉన్నాయి కదమ్మా మన దగ్గర, అందులో కూడా r వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మైనస్ 2 ఇంటూ 2 by 49 ప్లస్ 4 కామా 3 into 2 by 49 plus 2 comma minus 6 into 2 by 49. Simplify చేస్తుంటే is equal to minus 4 plus 196 by 49 comma 6 plus 98 by 49 comma minus 12 by 49. Simplify చేస్తే is equal to 192 by 49 comma 104 by 49 comma minus 12 by 49. సో మనల్ని ఏమడుగుతున్నారమ్మా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద లైన్. సో పాయింట్ ఉంది అండ్ లైన్ PQ ఉంది. ఎస్, సో పాయింట్ నుంచి లైన్ PQ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే
డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ P అండ్ Q అవుతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ P అండ్ Q ఫార్ములా ఏంటమ్మా, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. పాయింట్ P x1 y1 z1 అవుతుంది, పాయింట్ Q x2 y2 z2 అవుతుంది. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 192/49 హోల్ స్క్వేర్ ప్లస్ 104/49 whole square plus minus 12/49 whole square. Okay, so that is equal to root of 47,824/49 whole square. That is equal to, simplify cheskundam, root of 976 into 49/49. That is equal to 7 into root of 976/49. So 7 and 49 gets cancelled 7 times. That is equal to root of 16 into 61/7. That is equal to 4 root 61/7 is the perpendicular distance from the point to the line. So this is all about our today's session. If you have any doubts, you can refer these books. Thank you.